ఆస్పిరెంట్స్ వెల్కమ్ బ్యాక్. సో లెట్స్ స్టార్ట్ విత్ యావరేజెస్ టాపిక్. ఈ టాపిక్ ఏంటంటే యాప్టిట్యూడ్కి ద మోస్ట్ బేసిక్ టాపిక్ అనమాట. సో ఈ టాపిక్ కానీ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజెస్ అవన్నీ వస్తేనే యాప్టిట్యూడ్లో రిమైనింగ్ టాపిక్స్ ఏం సాల్వ్ చేయాలన్నా సరే మనకు ఒక బేసిక్ మ్యాప్ తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్లీ లెట్స్ స్టార్ట్ విత్ యావరేజెస్ అండ్ పర్సంటేజెస్. I've already made videos on that, so I'll put the one short video in the description. Check it out. Okay, ఫైన్. సో యావరేజెస్ అంటే ఏంటి? యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ఆల్ ది అబ్జర్వేషన్స్. ఓకే, సో జనరల్గా ఏంటంటే మీరు ఒక్కొక్క థింగ్కి ఒక్కొక్క కాస్ట్ పెట్టి కొన్నారనుకో. ఓకే, సో మొత్తానికి యావరేజ్గా ఎంత ఖర్చు పెట్టినట్టు అని అడుగుతారు. సో అలా దట్ ఈస్ వాట్ యావరేజ్ ఈజ్. ఓకే, ఫైన్. సో జనరల్గా ఏంటంటే మిడిల్ వాల్యూ అన్నట్టు ఒక ఎస్టిమేషన్ కోసం. ఓకే, సో దీంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి. అందులో బేసిక్ రూల్స్ వచ్చి యావరేజెస్ షుడ్ నెవర్ బీ యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్ డైరెక్ట్లీ, బట్ ద సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అండ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ క్యాన్ బీ యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 షర్ట్స్కి యావరేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్ అనుకుందాం. ఓకే, 5 ప్యాంట్స్కి యావరేజ్ 100 రూపీస్ అనుకుందాం. సో టోటల్ యావరేజ్ ఎంత అని అడుగుతారు. అంటే మీరు క్లోత్స్ మీద ఖర్చు పెట్టిన టోటల్ యావరేజ్ కాస్ట్ ఎంత అని అడుగుతారు. సో ఇది 5 కాదు, పోనీ 6 అనుకుందాం, 6 ప్యాంట్స్కి. సో జనరల్గా ఏం చేస్తామంటే 50, 100 ఇది ఒకదాని యావరేజ్, ఇది ఒకదాని యావరేజ్ కదా, ఆ రెండింటికి యావరేజ్ అడిగారు కదా, సో ఈ రెండింటికి యావరేజ్ చేసేస్తాం. సో 100 + 50 150/2 అంటే 75 అలా చేసేస్తాం. బట్ అలా చేయకూడదు. అంటే యావరేజెస్ షుడ్ నెవర్ బీ యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్ డైరెక్ట్లీ. ఓకే, బట్ ద సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ క్యాన్ బీ యాడెడ్. సో అంటే ఇక్కడ ఏంటి, యావరేజ్ ఉంది అండ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో సమ్ ఆఫ్ ఆల్ ది అబ్జర్వేషన్స్ తెలుస్తుంది కదా. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ కూడా సమ్ ఆఫ్ ఆల్ ది అబ్జర్వేషన్స్ తెలుస్తుంది కదా. సో టోటల్ యావరేజ్ ఏమవుతుంది, ఇక్కడ ఐ ఫర్గాట్ టు మెన్షన్. సో టోటల్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ ది అబ్జర్వేషన్స్, మొత్తం మనకి ఇచ్చిన కన్స్ట్రెయింట్స్లో ఆల్ ది అబ్జర్వేషన్స్కి సమ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ ది అబ్జర్వేషన్స్. ఓకే, ఫైన్. సో ఇంకొకటి, ఇది కూడా లైక్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్కి రిలేటెడ్ టాపిక్, బట్ యా ఎనీవేస్. ఇఫ్ అ మ్యాన్ కవర్స్ అ సర్టెన్ డిస్టెన్స్ ఎట్ X km/h ఒక స్పీడ్ అయితే, Y km/h ఇంకొక స్పీడ్ అయితే ఫర్ ఓవర్ అ సేమ్ డిస్టెన్స్. ఓకే, సో అప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది అంటే 2xy/x+y. దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ కెన్ రిమెంబర్. ఓకే, ఫర్ ఫాస్టర్ క్యాలిక్యులేషన్స్ ఇన్ ఎగ్జామ్. ఫైన్. సో యావరేజెస్ అంటే ఏంటో ఫస్ట్ కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ చూద్దాం, ఆ తర్వాత విల్ గో విత్ ద కాంప్లెక్స్ వన్స్. బట్ ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా ఉన్న బేసిక్ ప్రాబ్లమ్స్ మాత్రమే చూద్దాం. ఓకే, అండ్ మీకు ఆల్రెడీ యావరేజెస్లో బేసిక్స్ తెలుసు అంటే యూ కెన్ స్కిప్ దిస్ వీడియో ఫర్ నౌ అండ్ మీరు నెక్స్ట్ వీడియోస్ నుంచి మీరు చూడొచ్చు. ఓకే, ఫైన్. ది యావరేజ్ ఆఫ్ ఏం చేయాలి, మన దగ్గర డిఫరెంట్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. దీనికి యావరేజ్ పాయింట్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఏం చేస్తారు, సమ్ ఆఫ్ ఆల్ ది అబ్జర్వేషన్స్. సో 4 + 1 5 + 3 8 8 + 8 16 16 + 2 is 18 18 + 7 is 25. సో 5 అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే. అండ్ దెన్ వీ హ్యావ్ 5 అండ్ 4 + 1 is 5. సో 5 + 5 10 10 and then 17. ఇంకేం మిగిలే 17 18 19 19 + 8 is 27. ఓకే, సో 7 ఇక్కడ, 2 will be remaining. వెయిట్ వీ హ్యావ్ మెస్డ్ అప్ సంథింగ్. సో అన్ని లైన్గా రాసుకుందాం. 354 281 623 518 447 702 876. ఓకే, అన్నీ యాడ్ చేయండి. 8 + 2 10 అండ్ దెన్ 6 + 4 10. మనం జనరల్గా ఏంటంటే 10 వచ్చేలా చూసుకోండి, సో దట్ మీకు సింపుల్గా అయిపోతుంది. 4 6 కలిపితే 10, 7 3 కలిపితే 10, 82 కలిపితే 10, అలా 10 వచ్చేలా చూసుకోండి. ఓకే, 10 అయిపోయింది. 7 8 9 10, ఇది కూడా 10 అయిపోయింది. ఇంకా 1 మిగిలింది. సో ఇంకేమున్నాయి, 10 10 10 30 + 1 31. ఇక్కడ వీ హ్యావ్ 3 అండ్ దెన్ 8 + 2 10 సరిపోయింది. 7 + 3 10 and then 4 + 1 5 and 5 10. So 10 + 10 + 10, again 30 over here and 3, and then we have 6 + 4 10, 3 and 7 10, 2 and 8 10, ఇంకేమున్నాయి 5 and 3 which is 8, so 38.
సో 3801 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటి 1 2 3 4 5 6 7 7 5 is 35. So something which starts with 5 and time లేదంటే you can simply eliminate these two and ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టేయచ్చు. ఓకే, అండ్ దెన్ ప్రాబబ్లీ 500 అవ్వకపోవచ్చు. ఓకే, ఎందుకంటే లాస్ట్లో 00 ఉంది కాబట్టి 7 5 is 35 అన్నప్పుడు 3500 వస్తుంది. ఓకే, సో దిస్ కెన్ ఆల్సో బీ నాట్ ది ఆన్సర్. సో 543 మాత్రమే ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఎనీవేస్ టైం ఉంది కాబట్టి చూద్దాం. 7 5 is 35, 3 మిగిలింది, 7 4 is 28, 2 మిగిలింది, 7 3 is 21. So 543 is the answer. Clear? Okay, so let's go to the next problem. Find the average of first 40 natural numbers. First 40 natural numbers ఏంటి 1 2 40 కదా. యావరేజ్ అంటే సంథింగ్ విచ్ ఇస్ అ మిడిల్ పార్ట్. ఓకే, మీన్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 40 న్యాచురల్ నెంబర్స్ అంటే 1కి 40కి మధ్యలో ఉండే వాల్యూ కదా, బికాస్ దీస్ ఆర్ ఆల్ కంటిన్యూస్ వాల్యూస్ 1 to 40 కదా. సో మధ్యలో ఉన్న వాల్యూ ఏంటి 40 + 1 41/2, రైట్. సో మధ్యలో వాల్యూ ఏమవుతుంది 2 1s 220.5. సో 20.5 విల్ బి ది ఆన్సర్. I hope you are getting this what we are doing, right? See 1కి 10కి మధ్యలో ఉన్న వాల్యూ ఏంటి, సరే 1 2 3 4 5 ఇలా ఉన్నాయి అనుకుందాం. ఇందులో మిడిల్ వాల్యూ ఏంటి కదా. సో 5 + 1 ఏంటి 6, 6/2 ఎంత 3. అండ్ దెన్ వీ హ్యావ్ 1 2 3 4 5 6 7 ఉన్నాయి అనుకుందాం. 7 + 1 ఎంత 8, 8/2 ఎంత 2 1s 2 4s 1 2 3 4 4 ఇక్కడ ఉంది. దిస్ ఇస్ ద మిడిల్ వాల్యూ. సరిపోయిందా? సో మిడిల్ వాల్యూ మనం అలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఏదైనా కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయంటే లాస్ట్ వాల్యూ ప్లస్ ఫస్ట్ వాల్యూ డివైడెడ్ బై 2 చేస్తే మిడిల్ వాల్యూ వస్తుంది, అఫ్ కోర్స్ యావరేజ్ కాబట్టి. ఓకే, సో దట్ ఈస్ హౌ వీ డూ. అండ్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 40 న్యాచురల్ నెంబర్స్ అంటే జనరల్గా ఏం చేస్తాం 1 + 2 + 3 + 4 అలా 40 వరకు వేసి డివైడెడ్ బై 40 చేస్తాం. ఇట్స్ కంప్లీట్లీ వేస్ట్ ఆఫ్ టైం. ఓకే, సో లాస్ట్ నెంబర్ ప్లస్ ఫస్ట్ నెంబర్ బై 2 మనం చేయొచ్చు. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. సి ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 5. సో మనం ఏం చేస్తాం 5 సార్ 10 సార్ 15 సార్ 20 సార్ అలా మొత్తం 10 వరకు రాస్తాం. ఇట్స్ అఫ్ కోర్స్ అ వేస్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ టైం. ఓకే, సో జనరల్గా ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే ఎలా రాస్తాం 5 10 15 20. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే 5 అనే మల్టిపుల్ కామన్గా ఉంది, అఫ్ కోర్స్ యాజ్ ద నేమ్ సజెస్ట్. సో 5 కామన్గా తీసేస్తాం. ఓకే, సో 5 × 1 2 3 4 అంతే కదా. 5 2s 10, 5 3s 15, 5 4s 20. ఓకే, సో ఇలా అయినా అనుకోవచ్చు, లేదా వాళ్ళు ఇచ్చినట్టు ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 5. సో 5 × 1 2 3 4 5 1s 5, 5 2s 10, 5 3s 15 అలా ఫస్ట్ 10 మల్టిపుల్స్ అలా ఇక్కడ వరకు 10. ఓకే, వాళ్ళు ఏమన్నారు యావరేజ్ అంటే ఏంటి మిడిల్ వాల్యూ. సో మిడిల్ వాల్యూ ఏమవుతుంది 10 + 1 11/2 అంటే 5.5. సో 5.5 మిడిల్ వాల్యూ అవుతుంది. కానీ యాజ్ we are calculating for all the multiples of 5, సో దీనికి కూడా మనం 5 మల్టిప్లై చేస్తాం. 5 5s 25, 2 5 5s 25 + 2 27. సో 27.5 will be the answer. క్లియర్? సో మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉంది అంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ us in the comment section. We will definitely help you. Okay, fine, let's go to the next problem. Right, so a man bought 5 chairs at rupees 450 each, 4 tables at 750 each, and 12 stools at 750 each. Find the average of expenditure per article. As I've already mentioned, averages should never be added or subtracted directly. సో ఏం చేస్తామంటే ఫస్ట్ టోటల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మొత్తం ఖర్చు పెట్టింది అంటే సింపుల్గా చూడండి 5 చైర్స్ ఒక్కోటి 450కి కొన్నారంట, 4 టేబుల్స్ 750కి కొన్నారంట, 4 టేబుల్స్ 750కి, 12 స్టూల్స్ 750 ఈచ్కి కొన్నారంట. సో యావరేజ్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ 12 + 5 17, 17 + 4 19, మొత్తం 19 యూనిట్స్ కొన్నారు. వాటి మీద యావరేజ్గా ఎంత స్పెండ్ చేశారు అన్నట్టు. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటి మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం 19. సమ్ ఆఫ్ ఆల్ ది అబ్జర్వేషన్స్ ఏంటి జనరల్గా మనం ఏం చేస్తాం 450 + 750 + 750 చేసిస్తాం, బట్ అది కాదు. ఓకే, సో ఒక్కొక్క ఐటమ్ 450 రూపీస్, అలా ఎన్ని ఐటమ్స్ కొన్నారు 5 కదా. సో టోటల్ చైర్స్ మీద ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు 450 × 5. సిమిలర్లీ ప్లస్ 4 tables at 750 each, ఒకటి 750. సో 4 tables ఎంత 750 × 2, సో 750 × 2
ప్లస్ సిమిలర్లీ 12 into 750. ఓకే, దిస్ ఈజ్ సమ్ ఆఫ్ ఆల్ ది అబ్జర్వేషన్స్. అంటే అంత మొత్తం ఫర్నిచర్కి అయిన కాస్ట్ ఇది. ఓకే, డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఫర్నిచర్స్ 19. అంతే, సాల్వ్. ఇది మీరు సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ వచ్చినట్టే. ఓకే, 5 5s are 25, 2 is remaining, 5 4s are 20 plus 2 22, 50 plus 75 2s is 150, so 1500 plus, sorry 4 tables kada. Okay, 4 tables, so 1500 2s are ఏమవుతుంది 3000 of course. And then 12 into 75, so 12 5s is 60, 06, 12 7s are 12 7 84, and then 84 plus 6 is 90, so 900 0. ఇవంతా యాడ్ చేయడమే. 9 plus 3 is 12, 12 13 14, 14 250 డివైడెడ్ బై 19. ఇది సాల్వ్ చేయడమే. సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సారీ వీ హ్యావ్ డన్ అ మిస్టేక్ హియర్, మై బ్యాడ్. ఓకే, సో టోటల్ ఇక్కడ 19 కాదు 21. ఓకే, 5 plus 4 9, 9 plus 12 is 21. ఓకే, సో డివైడెడ్ బై 21 అవుతుంది. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. సో ఏమవుతుంది 14250 by 21 కదా. ఇగ్నోర్ ఆల్ ఆఫ్ దిస్ షిట్. ఫైన్. సో 21 into 9 చేస్తాను ఫస్ట్. ఓకే, 9 1s are 9, 9 2s are 18, 18900 సంథింగ్ వస్తుంది, విచ్ ఈస్ అఫ్ కోర్స్ నాట్ క్లోజ్ టు 14250. సో నేను అఫ్ కోర్స్ 900 and 900 రిలేటెడ్ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తున్నాను. అగైన్ వాట్ ఐమ్ లెఫ్ట్ విత్ 21 into 68 అఫ్ కోర్స్. సో 21 into 68, 8 1s are 8, 8 2s are 16, 6 1s are 6, 6 plus 6 is 12, 2, and then I have 6 2s are 12, 13 14. సో 14280 నాకు వచ్చింది. కానీ ఇక్కడ నాకు దగ్గర ఏముంది 14250, అంటే సంథింగ్ విచ్ ఈస్ వెరీ క్లోజ్ టు దిస్ వాల్యూ, బట్ అంత తక్కువ ఏం కాదు. ఓకే, బట్ ఈ ఆన్సర్ అయితే ఖచ్చితంగా కాదు. సో అది ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా మన దగ్గర ఏ ఆప్షన్ మిగిలింది? ఒక ఆప్షనే మిగిలింది. సో దిస్ విల్ బి ది ఆన్సర్. ఓకే, మీరు ఇలా మల్టిప్లికేషన్ చేసైనా ఆన్సర్ చెప్పచ్చు, క్యాన్సిల్ అయినా చేయొచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు. ఆర్ఎల్స్ ఇది 21 కాబట్టి ఈజీగా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 3 7s are 21, 3 4s are 12, 13 14, 22, 3 7s are 21, 3 5s are 15 0. అండ్ దెన్ 7తో క్యాన్సిల్ అవుతుందో లేదో చూసుకుని అలా మీరు డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టు యూ అండ్ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఇది 19 కాదు 21 అవుతుంది. సో అలా మీరు డివిజన్ చేస్తూ మల్టిప్లై చేసి యూ కెన్ ఫైండ్ అవుట్. ఓకే, ఫైన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. రైట్. So Ramesh bought 15 magazines for ₹30 from one shop and 25 magazines for ₹38 from another. What is the average price he paid per magazine? అంటే ఏంటంటే ఒక షాప్లో 30 రూపీస్కి ఒక మ్యాగజైన్ కొన్నారు, అలా 15 మ్యాగజైన్స్ కొన్నారు. సిమిలర్లీ ఇంకో షాప్లో 25 మ్యాగజైన్స్ కొన్నారు, ఒక్కొక్కటి 38 రూపీస్ అంట. సో యావరేజ్గా ఒక బుక్ మీద ఖర్చు పెట్టిన డబ్బులు ఏంటి? ఇక్కడ ఒక బుక్ మీద 30 రూపాయలు ఖర్చు పెట్టారు, ఇక్కడ ఒక బుక్ మీద 38 రూపీస్ ఖర్చు పెట్టారు. సో టోటల్గా ఖర్చు పెట్టిన డబ్బుల్ని డివైడెడ్ బై సంథింగ్ చేస్తే యావరేజ్గా ఒక బుక్ మీద ఎంత ఖర్చు పెట్టినట్టు. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ఆల్ ఆఫ్ దట్. ఓకే, ఫైన్. సో 15 into 30, so 4500. So first, sorry, 15 3s are 45 and only 1 0, so 450. సో ఫస్ట్ షాప్లో 450 రూపీస్ ఖర్చు పెట్టారు టోటల్గా. సెకండ్ షాప్లో ఎంత ఖర్చు పెట్టారు? 25 into 38 అఫ్ కోర్స్. సో 25 into 38. 25 టేబుల్ మనం ఎప్పుడైనా సాల్వ్ చేయాలంటే ఐ విల్ టెల్ యూ అ గుడ్ ట్రిక్. ఓకే, సో ఇచ్చిన వాల్యూని 4తో డివైడ్ చేయండి. సో 38 by 4 ఎంత? 4 9s are 36, ఇంకా 2 మిగిలింది కదా, ఆ 2ని యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 50. ఓకే, బికాస్ అదే ఇక్కడ 1 రిమైండర్ ఉందనుకో 25 రాయొచ్చు, 2 రిమైండర్ ఉందనుకో 50 రాయొచ్చు, 3 రిమైండర్ ఉందనుకో 75 రాయొచ్చు. అదే 4 రిమైండర్ ఉండే ఛాన్సే లేదు, బికాస్ 4తోనే డివిజన్ చేస్తున్నాం కాబట్టి. సో 9 and 50. ఓకే, బికాస్ 2 రిమైండర్ ఉంది కాబట్టి. సో 950 విల్ బి ది ఆన్సర్. ఎందుకంటే 100 డివైడెడ్ బై 4 ఈజ్ 25 కదా. సో ఏదైనా ఒక నెంబర్ని మనం ఇంటూ 25 చేయాలి అన్నప్పుడు ఆ నెంబర్ని డివైడెడ్ బై 4 చేసి 4తో డివైడ్ చేసి ఇంటూ 100 చేసేయచ్చు. ఓకే, ఏదైనా ఒకటే కదా, రైట్? సో అలా చేయొచ్చు అనమాట. ఓకే, సో 38 by 4 చేశాను, నాకు 900 ప్లస్ 2 రిమైండర్ మిగిలింది, అందుకు 50 వేసాను. ఆర్ సింప్లీ మీరు మల్టిప్లై కూడా చేయొచ్చు. 25 into 38
8 5s are 40, 0 4, 8 2s is 16, and 5 3s are 15, 16 plus 4 is 20, 20 plus 15 is 35, and then we have 3 here, 3 2s are 6, 7 8 9, 950. Anything, we got the same answer. Okay, so second shop లో అతను ఎంత ఖర్చు పెట్టారు, 950 రూపీస్ ఖర్చు పెట్టారు. సో టోటల్ మొత్తం మ్యాగజైన్స్ మీద అతను ఖర్చు పెట్టింది ఎంత, 950 ప్లస్ 450, విచ్ విల్ బీ ఈక్వల్ టు 913 ప్లస్ 114, 1400 రూపీస్ తను టోటల్గా ఖర్చు పెట్టారు. డివైడెడ్ బై టోటల్ ఎన్ని మ్యాగజైన్స్ కొన్నారు, 25 ప్లస్ 15 విచ్ ఇస్ 40. అంతే, మీకు ఆన్సర్ వచ్చినట్టే. 0 0 గెట్స్ క్యాన్సిల్, 4 1s are 4 3s are 12, 4 5s are 20, so 35 will be the answer. Simple, right? Next, a student has an average of 40 marks in 4 exams. How much should she score in the 5th exam? So her average across 5 exams is 45. This is a little bit, tricky question. Okay, actually simple question, but చిన్న ట్రిక్ యూజ్ చేసి మనం సాల్వ్ చేయొచ్చు. ఏంటంటే యావరేజ్, సో యావరేజ్ ఆఫ్ 40 మార్క్స్ ఈజ్ 4 in 4 ఎగ్జామ్స్ కదా. సో ఏంటంటే 4 ఎగ్జామ్స్లో 40 మార్క్సే వచ్చాయి అనుకుందాం. 40 40 40 40 ఈచ్ మార్క్స్ వచ్చాయి కదా. ఎలా అయినా యావరేజ్ 40నే కదా. ఇప్పుడు 5th ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ రావాలి, సో దట్ ప్రతి దానికి వాల్యూ 45 కింద కన్వర్ట్ అయిపోవాలి. ఓకే, సో 45 45 అండ్ వచ్చే వాల్యూ కూడా 45 అయిపోవాలి. ఇప్పుడు వీటికి యావరేజ్ కూడా 45నే కదా. అఫ్కోర్స్ బికాజ్ అన్ని వాల్యూస్ సేమే కాబట్టి అదే యావరేజ్ అవుతుంది. సో ఈ వచ్చే వాల్యూ ఎలా ఉండాలంటే ప్రీవియస్లీ ఇక్కడ ఉన్నట్టు ఒక 40 ఉండాలి, ప్లస్ వీళ్ళందరికీ ఈక్వల్గా 5 మార్క్స్ పంచేంత ఎక్స్ట్రా మార్క్స్ ఉండాలి కదా. సో తినకి ప్లస్ 5 ఇస్తుంది, తినకి 5 మార్క్స్ ఇస్తుంది, తినకి 5 మార్క్స్ ఇస్తుంది, తినకి 5 మార్క్స్ ఇస్తుంది, తన కోసం కూడా 5 ఎక్స్ట్రా ఉంచుకుంటుంది. సో 1 2 3 4 5 5 5s are 25 మార్క్స్ తను ఎక్స్ట్రా తీసుకొస్తుంది ఉండాల్సిన 40 కంటే. సో టోటల్గా కొత్తగా ఎంత ఎక్స్ట్రా వస్తున్నట్టు, 40 ప్లస్ 25 విచ్ ఇస్ 65. సో కొత్త ఎగ్జామ్లో ఏదైతే 5th ఎగ్జామ్ ఉందో అందులో తనకి 65 మార్క్స్ రావాలి అని అర్థం. క్లియర్? సో జనరల్గా ఇది ఏం చేస్తాం, 40 మార్క్స్ ఇన్ 4 ఎగ్జామ్స్ యావరేజ్ అంటే అప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో 40 ఈజ్ ఈక్వల్ టు S/4. సో సమ్ ఏంటి, 4 4s are 160, ఇలా సమ్ ఫైండ్ అవుట్ చేసాం. సో 160 ప్లస్ న్యూ వాల్యూ సమ్ ఎన్ అనుకుందాం, డివైడెడ్ బై ఇప్పుడు ఎంత అవుతుంది, 4 + 1 అంటే 5 వాల్యూస్ అవుతాయి. 5 ఈజ్ ఈక్వల్ టు కొత్త యావరేజ్ ఎంత, 45. సో 160 ప్లస్ ఎన్ ఈక్వల్ టు 45 into 5, 5 5s are 25, 2 5 4s are 20 plus 2 22, 2 2 5. సో ఎన్ ఏమవుతుంది, 225 minus 160 విచ్ ఇస్ 65. ఏదైనా వి గెట్ ద సేమ్ ఆన్సర్. బట్ ఈ మెథడ్ ఏంటంటే చాలా ఈజీ అనమాట. మీకు ఇలా కనిపిస్తుంది కానీ 40 మార్క్స్ యావరేజ్ అంట 4 ఎగ్జామ్స్లోని, అంటే ఒక ఎగ్జామ్లో 36 రావచ్చు, ఇంకో ఎగ్జామ్లో 42 రావచ్చు, ఎలా అయినా రావచ్చు. కానీ మనం అన్నిట్లో 40 వచ్చాయి అనుకుందాం, అన్నిట్లో ఈక్వల్గా వచ్చాయని అజ్యూమ్ చేసుకుంటున్నాం. సో అన్నిట్లో 40 40 40 40 40 వచ్చాయని అనుకుంటున్నాం. కానీ కొత్తగా ఏదైతే మార్క్స్ యాడ్ చేస్తున్నామో అది ఎలా ఉండాలంటే ప్రీవియస్లీ ఉన్నట్టు 40 ఉండాలి, ప్లస్ వీళ్ళందరికీ 5 మార్క్స్ పంచగలిగేంత ఎక్స్ట్రా కూడా ఉండాలి కదా. ఆల్ పాసిబుల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 1 2 3 4 5 కేసెస్ ఉన్నాయి. ఆ 5 కేసెస్కి 5 ఎక్స్ట్రా వాల్యూస్ ఇవ్వాలి. సో 5 5s are 25 మార్క్స్ ఎక్స్ట్రా తేవాలి. సో ఉండాల్సిన 40 ప్లస్ ఎక్స్ట్రా తేవాల్సిన 25, మొత్తం కలిపి 65 మార్క్స్ కొత్తగా రావాలి. ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఈస్ క్లియర్ టు యూ. అండ్ సేమ్ మోడల్లో ఈ ప్రాబ్లమ్ ట్రై చేయండి. అండ్ ట్రై చేశాక లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ మీకు ఆన్సర్ రాకపోయినా సరే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ us ఇన్ ద కమెంట్ సెక్షన్. వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్ దేర్. అండ్ ఈ టాపిక్ అనే కాదు, మీకు ఏ టాపిక్లో డౌట్ ఉన్నా ప్లీజ్ ఆస్క్ us, ఓకే? So I hope this is clear to you, and if you liked our content, please do consider subscribing and give us a like to support us. So see you tomorrow. Bye.